నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ చదరపు గజం కేవలం 5,999 రూపాయలకే. గణేష్ రియల్ ఎస్టేట్స్. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9667777775. సూర్యాపేట జిల్లా కోదాడ కేంద్రంగా ముఖ్యమంత్రి సహాయ నిధిలో భారీ కుంభకోణం బయటపడింది. 4 ఏళ్ల పాటు కోట్లాది రూపాయల సీఎంఆర్ఎఫ్ డబ్బులు కొట్టేసిన ముఠా వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. సీఎంఆర్ఎఫ్ కోసం అప్లై చేసుకున్న బాధితుల వివరాలు మార్చి డబ్బులు కొట్టేసిన ముఠా కోట్లాది రూపాయలను నొక్కేసింది. ఈ వ్యవహారంలో గతంలో ఓ మాజీ ప్రజాప్రతినిధి వద్ద పనిచేసిన పలువురు ముఠాగా ఏర్పడి సీఎంఆర్ఎఫ్ డబ్బులను కొట్టేశారు. 2020-21 నుంచి ఈ వ్యవహారంలో అక్రమాలు సాగుతున్నట్లు సమాచారం. గతంలో సెక్రటేరియట్లో పనిచేసిన ఓ ఉద్యోగి ఈ ముఠాకు సహకరించినట్టు తెలుస్తుంది. ఈ ముఠా సీఎంఆర్ఎఫ్ అప్లై చేసుకున్న వారికి కాదని ఇంటి పేరును పోలి ఉన్న వ్యక్తుల అకౌంట్కు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. బ్యాంక్ అకౌంట్ నెంబరు మార్చి అసలు వ్యక్తి ఖాతాలో కాకుండా తమకు చెందిన ముఠాలోని ఓ వ్యక్తి ఖాతాలోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. అనంతరం గుట్టు చప్పుడు కాకుండా డబ్బులు డ్రా చేసుకొని వాటాలు పంచుకుంటున్నారు. అయితే 2022లో నడిగుడెంకు చెందిన గద్దెం వెంకటేశ్వరరావుకు హార్ట్ ఆపరేషన్ కావడంతో బాధితుడు సీఎంఆర్ఎఫ్ కోసం అప్లై చేసుకున్నారు. దీంతో 2023లో గద్దె వెంకటేశ్వరరావుకు సీఎం సహాయ నిధి కింద 1,00,000 మంజూరు చేసింది ప్రభుత్వం. ఈ క్రమంలో ఈ ముఠా రంగంలోకి దిగింది. సీఎంఆర్ఎఫ్ డబ్బులు కొట్టేయడానికి గద్దె వెంకటేశ్వరరావు బ్యాంక్ అకౌంట్ వివరాల గురించి గడ్డం వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఖాతాలోకి నగదు బదిలీ చేసింది ఈ ముఠా. అయింది. అయితే 4,65,000 రూపాయలు హాస్పిటల్ బిల్ అయింది. అయిన తర్వాత నేను దాన్ని సీఎం రిలీఫ్ ఫండ్కి పెడదామని చెప్పేసి ఇక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యుడు బొల్లమల్ల యాదవ్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ మనకు సీఎం సహాయ నిధి ఇవ్వండి అని అంటే, ఆయన ఆ బిల్స్ అని పట్టుకరా నేను కొంత ఇప్పిస్తా అని చెప్పి అంటే ఆ బిల్స్ అని తీసుకుపోయి ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆయన వాళ్ళు రికార్డ్ చేసుకొని ఆ పై ఆఫీసులో పంపించారు. తర్వాత ఒక 6 నెలలు పడుతుందని చెప్పారు. 6 నెలల తర్వాత వెళ్తే ఇంకా రాలేదని చెప్పారు వాళ్ళు. అయిన తర్వాత మళ్ళీ 6 నెలల తర్వాత కూడా మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వెళ్తే ఇంకా రాలేదని చెప్పారు. సరే కాలేదేమో అని అనుకున్నాం. ఈ లోపల ఎలక్షన్స్ వచ్చాయి. ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఎలక్షన్స్ రావడం నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇక ఇప్పుడు చెక్కులు రావని ఆగినాయని చెప్పారు. తర్వాత ఎలక్షన్ అయిపోయింది. ఈ ఎలక్షన్లో మల్ల యాదవ్ గారు ఓడిపోవటం, మళ్ళీ ఇప్పుడు మన మేడం పద్మావతి గారు గెలవటం ఇవన్నీ జరిగింది. తర్వాత పద్మావతి గారి దగ్గరికి వెళ్ళి, మేడం ఆడ ఆఫీస్లో మాది ఎంక్వైరీ చేసాం. ఎంక్వైరీ చేస్తే లేదయ్యా మీది ఇక్కడ లేదు, మరి పాతది అంటే పాతవి మా దగ్గర లేవు, ఇప్పుడు కొత్తవి వస్తున్నాయని చెప్పారు. ఆ పాతవి మాకు రికార్డు కూడా ఆయన చెప్పలేదు, ఆ కంప్యూటర్ చెప్పలేదు, రికార్డు చెప్పలేదు, మాకేం తెలియదు, మాదే అని చెప్పాడు. తర్వాత ఇంకా కొద్ది రోజులకు వస్తాయేమో వెయిట్ చేయన్నారు చెక్కులు. ఇంకా తర్వాత వేరే వస్తున్నాయి కానీ పాత మా దగ్గరికి నాది రాలేదు. తర్వాత నేను మరి ఇంకా రాకపోయారు కల్లా సంవత్సరం అయింది. సంవత్సరం తర్వాత కూడా రాకపోయారు కల్లా మొన్న ఈ మధ్య మా మేడం గారు సింగారం వస్తే సింగారంలో మేడం గారు మరి మళ్ళీ ఏదో టైంలో నేను ఇట్లా పెట్టానండి, ఇంతవరకు రాలేదు, మరి మొన్న పెట్టిన వస్తున్నాయి ఏంటి అని అంటే, అప్పుడు ఆమె కార్యదర్శి చెప్పి అదేందో చూడంటే ఆయన శేఖర్ అనే కార్యదర్శి ఆయన మొత్తం ఎక్కడ అక్కడ హుజూర్ నగర్లో సార్ దగ్గర ఇక్కడ అన్ని ఎంక్వైరీ చేస్తే ఎక్కడా కూడా మంది రాలేదు. రాకపోతే ఇక నువ్వు అక్కడికి వెళ్ళు, సీఎం ఆఫీస్కి వెళ్తేనే అక్కడ తెలుస్తుంది అన్నారు. అక్కడ మేము ఉత్తమ్ సార్ పిఏకి చెప్పి ఇది సంగతి అంటే ఆయన మొత్తం ఎంక్వైరీ చేశాడు. ఎంక్వైరీ చేస్తే నీది ఎప్పుడు అయిందయా, చెక్ అయిపోయింది, డ్రా కూడా అయిపోయింది అన్నాడు. అట్టెట సార్ అని అంటే మరి మాకు రాలేదు, మేము తీసుకోలేదు కదా అని అంటే ఆయన అప్పుడు చెప్పాడు అన్నట్టు.
ఎవరు తీసుకున్నారు ఏందని మళ్ళీ ఎంక్వైరీ చేస్తే అది ఆగస్టు 30వ తారీఖు 2023లో చెక్ అయింది. 2024 ఏప్రిల్ 19వ తారీఖు డ్రా అయినట్టుంది. అది ఎక్కడ జగ్గేపేట బ్రాంచ్, ఎస్బీఐలో జగ్గేపేట బ్రాంచ్లో గడ్డం వెంకటేశ్వరరావు అనే పేరుతోని మారింది. మరి అట్టెట్లా మారుతుంది? గడ్డం వెంకటేశ్వరరావు ఎట్లా మారుతుంది? మా గడ్డ వెంకటేశ్వరరావు సన్ ఆఫ్ కాంతయ్య. అయితే అక్కడ చెక్కు మీద ఏం చేశారు? జి వెంకటేశ్వరరావు అని పెట్టారు. జీ వెంకటేశ్వరరావు అని పెడితే మరి గడ్డానికైనా గద్దెకైనా జీ వస్తుంది కదా. అట్లా మనకి కాంతయ్య అని ఉంది కదా, అంటే బ్యాంకు వాళ్ళ పాత్ర కూడా ఉంది. వాళ్ళకి ఏదో చేసి మార్చుకున్నారు. తర్వాత ఆయన అక్కడ మార్చుకున్న ఆ గడ్డ వెంకటేశ్వరరావుని మేము ఎంక్వైరీ చేస్తే నాదే చెక్ అన్నాడు. అరే నీకెట్లా ఆంధ్రవాడి నువ్వు, మన తెలంగాణ చెక్కు నీకెట్లా వస్తుంది అది అంటే అప్పుడు ఆయన చెప్పిండి అన్నట్టు, నేను ఒక్కడిని కాదు ఇంకా నలుగురు ఉన్నారు, ఆ నలుగురు కూడా తలా ఇచ్చి నాకు కొద్దినే ఇచ్చారు అని చెప్పిండు. సర్లే అని చెప్పేసి వాళ్ళ పేరు చెప్పకుండా నువ్వు మాకు డబ్బులు ఇచ్చేసేయి, లేకపోతే మీరు సీరియస్ అయితే మేము కేసు కింద పెడతామంటే వాడు స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు ఫోన్. 4 రోజులు స్విచ్ ఆఫ్ చేసుకుంటే తెలవటంలే. ఇక మన లాభం లేదు, మనం ఇట్లయితే ఇక పోలీసు వాళ్ళని కనుక పెడదామని ఇక్కడ కోవట్ల లోకల్ సిఐ దగ్గరికి వెళ్ళాం. సిఐ దగ్గరికి వెళ్ళి సార్ ఇది సంగతి ఇట్లా వచ్చింది, మొత్తం బ్యాంక్ మేనేజర్కి పిటిషన్ పెట్టి నాకు కూడా పిటిషన్ పెట్టంటే ఆయనకు కూడా పిటిషన్ పెట్టి ఇది చేసాం. తర్వాత అక్కడ ఉన్న అతను ఆ గడ్డం వెంకటేశ్వరరావు ఫోన్ నెంబరు